తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి వినయ్ సుమంటి వినాయక్. కర్కాటక రాశి వారికి గనక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది అండ్ ఏ కర్మలో వాళ్ళు ప్రస్తుతం ఉన్నారు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడారు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. జనరల్గా కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకుంటే వారు ఏ కర్మలో ఉన్నారో మనకు ఎలా తెలుస్తుంది అండ్ కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి? నాగరాజు గారు, ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో 3 రకాలుగా విభజించబడిందండి. సంచిత కర్మ అంటారు మొదటిది. అంటే మనం ఏదైతే జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో, గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో, అది గతంలో అంటే పాస్ట్ డేస్ అవ్వచ్చు, లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు, కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ, మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే, శాపాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు. మన వంశపారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి, నేను చేయని తప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజు గారు. ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏమిటనంటే, ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే వరుడికి అమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన 7వ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను, ఆ 7వ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు. నేనేం తప్పు చేశానయ్యి, అంతకాలం తర్వాత స్వర్గంలోంచి మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే, నీ 7వ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు, అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టామని చెప్తారు. అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన 7వ తరంలో ఆ మహారాజు జన్మించాడు. ప్రతిదీ కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజు గారు. అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున, మన తండ్రి కడుపున, మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం. రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు. తప్పకుండా ఆ కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే, మీరైనా నేనైనా ఎవరు అతీతులు కాదు. అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటివి, ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి. మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకునేటువంటి పాపము, అయితే దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు, స్వయంకృత అపరాధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఉద్యోగం వస్తుంది, మనం చదవట్లేదు, మనం ఒక కర్మ ప్రతి కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజు గారు, ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది నాకు ఎఫెక్ట్ కొడుతుంది. అది ప్రారబ్ధ కర్మ. అది నేను ఇలా తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకుని కాలుతుందా లేదా, అదే ప్రారబ్ధ కర్మ. మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ. అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది. అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో, అంటే సంచిత కర్మ మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి. ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంతా అనుభవిస్తూ ఉంటాం. బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా, రిమైనింగ్ అంతా ఉంటుంది కదా. ఆ సంచిత కర్మ ఇప్పుడు మనం చేసిన ప్రారబ్ధ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ 3 కర్మలు ప్రతి మనిషిని, ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా కష్టమైనా పడవచ్చు, సుఖమైనా పడవచ్చు, ప్రతిదీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి? ఉదాహరణకి మొన్న ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతోమంది ఫోన్లు చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పారండి. ఎలా జరుగుతుంది అదంతా కూడా. ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది. దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు. కర్కాటక రాశిలో విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుందండి, అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్పినటువంటి ఈ 3 కర్మల యొక్క ఆధారంగా ఈ సంచిత కర్మ అనేటువంటి తీసుకుంటే కనుక వీళ్ళ యొక్క రాశికి 7th and 8th లార్డ్ శని అవుతాడండి. సో మరీ ముఖ్యంగా మీరు గమనించండి, ఏ స్త్రీ అయినా కర్కాటక రాశిలో మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నారంటే, అనుమానపడి, అంటే భర్త అవ్వచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళని అనుమానంతో వేధిస్తూ చంపేస్తున్నారంటే వీళ్ళకి ఆ సంచిత కర్మ వల్లే. డైవర్స్ అయ్యిందంటే సంచిత కర్మ వల్లే. అదేవిధంగా డైవర్స్ తీసుకోవడం కోసం వీళ్ళు ఆ వేధింపులు తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక నేను బయటకు వచ్చి ప్రశాంతంగా బ్రతకాలి, బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నప్పటికీ
ఆ డైవర్స్ రావట్లేదు, అక్కడే కొట్టుమిట్టాడుతున్నారంటే అది సంచిత కర్మ వల్లే. కంప్లీట్గా మ్యారీడ్ లైఫ్లో కర్కాటక స్త్రీలకి వచ్చిన ఇబ్బందులన్నీ కూడా సంచిత కర్మ వల్లే వస్తున్నాయి. ఎన్నో జన్మల్లో చేసేటువంటి ఆ పాపము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తెలుసో తెలియకో పాపం చేసి ఉండొచ్చు. ఆ కర్మని తొలగించేటువంటి మార్గం కూడా నేను ఆఖరిలో చెప్తాను. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు మరీ ముఖ్యంగా వెరీ ఎమోషనల్ అండి. ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన రాశి కాబట్టి వెరీ ఎమోషనల్, వెరీ కేరింగ్. ఇందులో కూడా పుష్యమి నక్షత్రం కూడా ఉంటుంది. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళ గురించి చెప్పడం చాలా తక్కువ మనం ఎంత చెప్పినా. ఎందుకంటే వెరీ కేరింగ్, వెరీ ఎమోషనల్. వాళ్ళు పక్కన ఉన్నారంటే ప్రశాంతంగా మనం బ్రతకచ్చు, అంత కేరింగ్ చూసుకుంటారు. ఒక నర్స్ ఎంత బాధ్యతగా మనల్ని ఆరోగ్యాన్ని ప్రతిదాన్ని మన కాపాడుతుంటూ ప్రతి సెకండ్ కూడా, అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళని కనుక మనం పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ అని అంత అద్భుతంగా వాళ్ళు ఉంటారు. పుష్యమి నక్షత్ర స్త్రీలు పేరు పెట్టలేము ఇంకా వాళ్ళకమ్మ అని, అంతే. మీకు ఇంక పేరు పెట్టలేమమ్మా, అంతే. మీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా మీ సంచిత కర్మ వల్ల మీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి తప్ప మీరు చేసిన తప్పు కాదు అది. అయితే ఈ పుష్యమి నక్షత్ర స్త్రీలైనా కర్కాటక రాశి వాళ్ళకైనా ఈ ఎమోషనల్ థింగ్స్ విషయంలో ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, విపరీతమైన మానసిక ఒత్తిడి, తర్వాత డిప్రెషన్ అవ్వచ్చు, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం, నెగిటివ్ థింకింగ్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఒక బాణాల్లా మీదకి వస్తూ ఉంటాయి. ఒంటరి అయిపోయి ఫేస్ చేయలేక, ఆ బాధ భరించలేక ఇంటికి పరిమితం అయిపోయి, లేదా కొంతమంది మళ్ళీ ఈ కర్కాటక రాశి స్త్రీలు ఉద్యోగం కూడా చేస్తుంటారు. వాళ్ళు అటు ఇటు బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతుంటారండి. అంటే మనం ఈ మాటని ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ బాధ నాకు తెలుసు. ఎంతోమంది కర్కాటక రాశి స్త్రీలను స్టడీ చేశాను అని వాళ్ళతో మాట్లాడాను. మనం రీసెంట్గా చేసిన కర్కాటక రాశి గురించి కూడా ఎంతోమంది నాకు యాక్యురేట్గా చెప్పాను, ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే కర్కాటక రాశి గురించి అలా చెప్పబడింది జాతకంలో, జ్యోతిష శాస్త్రంలో, వేదిక ఆస్ట్రాలజీలో. చంద్ర శని కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా దాన్ని విషయోగము అంటారు నాగరాజు గారు. అది విపరీతమైన మానసిక ఒత్తిడిని, ఆరోగ్య సమస్యల్ని తీసుకొచ్చి పెడుతుంది. వీళ్ళు జీవితంలో వీళ్ళకి వచ్చే కష్టాలను భరించలేక వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా స్టార్ట్ అయిపోతాయి. మేజర్గా లోయర్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి, తరువాత ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, టైం టు టైం ఫుడ్ తినలేరు, వీళ్ళకి ఆ సమయం ఉండదు, తినాలనిపించదు, ఆ కష్టాల మీద మానేస్తూ ఉంటారు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, చాలామందికి ఆస్తమా ప్రాబ్లం కూడా వీళ్ళకి ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా ఎందుకు ఆరోగ్య సమస్య. అండ్ ఇంకొకటి కర్కాటక రాశి స్త్రీలకి నాగరాజు గారు ఆర్థిక పరంగా అప్పులు చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు చాలా ఉంటాయి, విపరీతంగా వీళ్ళు ధనవంతులు అవ్వచ్చు, కానీ వీళ్ళ చేతిలోకి రావు. అంటే నాకు ఒక 10 కోట్ల రూపాయలు ఆస్తుంది అనుకోండి, నా చేతిలో రూపాయి లేదు, నేను కూరగాయల షాప్కి వెళ్ళి నాకు 10 కోట్లు ఆస్తుండే కూరగాయలు ఇస్తాడా? ఇవ్వడు కదా. ఆ టైంకి కావాలి. అలాంటి పరిస్థితుల్లోకి కర్కాటక రాశి స్త్రీలు వస్తారు. భర్త బాగా సంపాదిస్తాడు, ఏ కర్మ కిందకు వస్తుంది? సంచిత కర్మ అండి. ఇదంతా కూడా సంచిత కర్మ. అదొకటే ఉంటుందా సంచిత కర్మ? లేదు, ప్రారంధ కర్మ ఎలా ప్రభావితం కూడా చేస్తుందో కూడా చెప్తాను. అయితే వీళ్ళకి ఈ జీవితంలో భర్త సంపాదిస్తాడు, లేదా తల్లిదండ్రులు బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉంటారు, కానీ వీళ్ళు అడిగే పరిస్థితులు వీళ్ళు ఉండరు, అడగరు. దానివల్ల వీళ్ళలో వీళ్ళే ఒక మదన పడడము. మెజారిటీ ఆఫ్ కర్కాటక రాశి స్త్రీలు అంటే మొత్తం 12 రాశుల్లో సూసైడ్స్ చేసుకోవడము, ఆ థాట్స్ రావడము, నా జీవితం ఎందుకు అని ఒక డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోయేది కర్కాటక రాశి వాళ్ళండి. వాళ్ళు భరించలేరు, పాపం హ్యాండిల్ చేయలేరు. అయితే వీళ్ళకు వచ్చేటువంటి ఇబ్బంది, ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది కర్కాటక రాశికి ఎలా ఇబ్బంది పెడుతుందంటే, వీళ్ళకు వచ్చేటువంటి కోపము, ఆ కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి మళ్ళీ ఆశ్లేష నక్షత్రం కూడా ఉంటుంది, వాళ్ళు విపరీతమైన కోపము, సర్ప నక్షత్రం కాబట్టి. లేకపోతే వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా శత్రువులు విపరీతంగా ఉండడము. అండ్ ఇంకొకటి కర్కాటక రాశి స్త్రీలకి నేను చెప్తున్నాను, మీ దగ్గర 4 రూపాయలు ఉన్నప్పుడు 4 రూపాయలని మీ దగ్గర పెట్టుకోండి. దాన ధర్మాలు చేయొద్దు, ఎవరికి ఇచ్చేయద్దు. వీళ్ళకి ఏంటంటే ఎమోషనల్ పీపుల్ అండి. ఎవరైనా వచ్చి బాగా నేను ఇంత కష్టంలో ఉన్నానండి అని అడగగానే ఇచ్చేస్తుంటారు. అడిగిన పాపం ఇచ్చేయడమే. ఇంకా అంత దానవీర శూరకర్ణులు కర్కాటక రాశి స్త్రీలు. దానివల్ల కంప్లీట్గా అప్పులు పాలవ్వడము, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోవడము, ఆర్థిక సమస్యలు, రుణబాధలు, లోన్స్, ఈఎంఐస్, ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో ఒంటరి పోరాటము, జాబ్ అవ్వచ్చు, చాలని జీతము, ఎవరిని అడగలేక. ఎందుకంటే ఈ కర్కాటక రాశి స్త్రీ ఎలాంటి వాళ్ళంటే మొహమాటము, అతి మొహమాటం. ఇంకా మీ దగ్గరనే 10 రూపాయలు తీసుకున్నాను కూడా మీరు అడగకముందే నేను ఇచ్చేయాలి.
వీళ్ళు అలాగే ఆలోచిస్తారు, ఇచ్చేయాలి. దానికోసం ఎక్కడి నుంచో పట్టుకొచ్చేస్తారు, మళ్ళీ కష్టపడిపోతారు, రాత్రి పగలు కష్టపడిపోతారు. మీకు ఇవ్వాల్సిన రోజులు ఇంకా 2 రోజులు టైం ఉన్నా ఆ లోపు ఇచ్చేయాలి అంతే. అంత మంచితనం, అతి మంచితనం అంటాం కదా, అంతటి అతి మంచితనం ఉన్నటువంటి స్త్రీలు. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది, మీ కోపాన్ని అదుపు చేసుకోండి అమ్మా, మీ ప్రారబ్ధ కర్మ అదే. మీరు కనుక కోపంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నారంటే మీ జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది. ఆర్థిక సమస్యలు అంటే ఈ ఆర్థిక పరంగా ఈ ధన సంపద విషయంలో మీరు సరిగ్గా చూసుకోలేరు. మీ ప్రారబ్ధ కర్మ, మీ చేతులారా మీరు చేసుకునేటువంటి సమస్యలు అంటే చేతులారా కొని తెచ్చుకునే సమస్యలు అవన్నీ కూడా, వాటిని సరి చూసుకోండి. ఆరోగ్యం పట్ల ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే మనం చేసుకునేటువంటివన్నీ కూడా, మనం ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నామో దానికి మనం అనుభవిస్తాం. ఏదైతే వీళ్ళు ఆరోగ్యం పట్ల చేసుకునే అశ్రద్ధ ఉంటుందో అదే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ మానసిక స్థితి, ప్రతిదాని గురించి అంత డీప్గా ఆలోచించాల్సిన పని లేదు, ఎలా జరగాలంటే అదే జరుగుతుంది. బికాస్ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దానికోసం సంబంధించి కొన్ని పరిహారాలు చెబుతాను, అవి చేసుకోండి. ఎక్కువగా ఆలోచించద్దు, ఓవర్ థింకింగ్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ చేయొద్దు. తరువాత తల్లిదండ్రులను సేవించండి, ఎందుకంటే మీకు ప్రపంచం మీద విరక్తి వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళందరినీ నేను భరించలేను, నాకు వద్దు వీళ్ళంతా కూడా అని చెప్పి ఆ స్థాయికి వెళ్ళిపోతారు. బికాజ్ ఇప్పుడు నడిచేది కూడా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అండి. శని కర్మకారకుడు. అష్టమ శని జరిగినటువంటి 2 ఇయర్స్గా వీళ్ళకి నడుస్తోంది. అష్టమస్య ప్రాణ సంకట అంటారంటే ప్రతి సమస్య కూడా వీళ్ళకి పీకల్లాగా మునిగిపోయేలాగా వస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్య, లేకపోతే ఆర్థిక సమస్య, వాహన ప్రమాద యోగములు. జరిగిన 2 సంవత్సరాల్లోపు మీకు ఏదైనా గాయాలు అయ్యాయి, ఇంజురీస్ అయ్యాయి, లేకపోతే సర్జరీలు అయ్యాయి అంటే అది సంచిత కర్మ వల్లే మీకు జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి మీ ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి మార్చి 30 వరకు కూడా వీళ్ళు ఇంకా వాహన ప్రమాద గండాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయొద్దు, మీ ప్రారబ్ధ కర్మ అది. మీకు ప్రయాణం చేసే మీకు యొక్క గాయాలు పాలయ్యే యోగం ఉందనేది సంచిత కర్మ. మీరు అయినప్పటికీ కూడా తెలిసి కూడా కావాలని ప్రయాణం చేయడం మీ ప్రారబ్ధ కర్మ. ఎలా అండి, మార్చి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మార్చి నుంచి డిసెంబర్ వరకు కూడా, మార్చి నుంచి ముందు మే 15వ తారీఖు దాకా కొంత సామాన్యంగా ఉంటుందండి, పర్వాలేదనిపిస్తుంది. ఈ మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి మే 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ దాకా తీవ్రమైన ఆర్థిక సమస్యలు, డబ్బులు రూపాయి కూడా నిలబడకపోవడం, ఏదో ఒకటి వస్తువు కానీ వాహనం కానీ కొనేస్తారు, అయిపోతాయి. ఉదర సంబంధించిన వ్యాధులు, లావుగా ఉన్న వాళ్ళైతే ఒబేసిటీ సమస్యలు, కొలెస్ట్రాల్, వృద్ధులైతే హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు, బికాజ్ గురుడు కాబట్టి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు. ఇంకొక ముఖ్యమైన విషయము, శుభకార్యాలు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోవడం లాంటివి జరుగుతాయి. పెళ్లి సెట్ అయిపోతుంది, ఎంగేజ్మెంట్ అయిపోతుంది, లాస్ట్ మినిట్లో మాకు వద్దు మేము క్యాన్సిల్ అంటారు. ఇలాంటివి జరుగుతాయి వీళ్ళకి. రాబోయేటువంటి మే 15వ తారీఖు తర్వాత నుంచి అక్టోబర్ దాకా, అక్టోబర్ తర్వాత నుంచి కొంత సామాన్యంగా ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి స్త్రీలు జీవితంలో ఈ కర్మ అనుభవాన్ని నుంచి తప్పించుకోవాలి అనుకుంటే కనుక మరీ ముఖ్యంగా చంద్రశేఖరుడు అయినటువంటి మహాదేవుడికి ఆరాధన ఎక్కువగా చేయాలి. ప్రతి సోమవారము శివుడికి అభిషేకం చేయాల్సిందే. మీరు మీ ఇంట్లో చేసుకుంటారా, మీ దగ్గరలో ఆలయానికి వెళ్ళి చేసుకుంటారా, మీ ఇష్టము. ఇంట్లో స్వామివారికి ఆవు పాలతో చేస్తారా, నీళ్లతో చేస్తారా, మీ ఇష్టము. ఇంట్లో స్వామివారికి సువర్ణలింగం బంగారు లింగానికి చేస్తారా, మట్టి లింగంతో చేస్తారా, మీ ఇష్టం. మీ శక్తి బట్టి చేయండి, కానీ భక్తితో చేయండి. కర్కాటక రాశి స్త్రీలు శివ ఆరాధన చేశారంటే మీకు అదృష్టం పడుతుంది, కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఇది నాగరాజు గారు, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా వీళ్ళ ఈ సంచిత ప్రారబ్ధ కర్మ, నేను ఎంత అంటే సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ఎలా ఉంటాయి, ప్రారబ్ధ కర్మ వల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు ప్రస్తుత కాలమాన రీత్యా. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళకి గాయాలు పాలయ్యేటువంటి యోగం ఉంది, ఆ దోషం ఉంది. అయితే ఆ దోషం అని ఎందుకు వచ్చింది, సంచిత కర్మ వల్ల వచ్చింది. ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఏంటంటే వీళ్ళు చేతులారా చేసుకునేది. వీళ్ళు ఎంతవరకు చేసుకోవాలి, బయటికి ప్రయాణాలు చేయకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు శకునం చూసుకోవడము, హెల్మెట్ పెట్టుకోవడము, లేకపోతే జాగ్రత్త వహించడం లాంటివి ప్రారబ్ధ కర్మ వల్ల జాగ్రత్త తీసుకోవాలి. అయినప్పటికీ కూడా ఎంతో అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ సంచిత కర్మల నుంచి తప్పింపజేసేవాడు కేవలం మహాశివుడు మాత్రమే మీ జాతకానికి. ఏ రోజు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందండి? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు సోమవారం అండి, శివ ఆరాధన సోమవారం ఉపవాసం ఉండండి, లేకపోతే మీరు పలహారం చేయండి, స్వామివారికి అభిషేకం చేయండి, భక్తితో స్వామివారిని కొలవండి, అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఎలా సార్, అంటే ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా? ఈ ఫిబ్రవరి 26వ తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది. జన్మకొక శివరాత్రి అంటారు. అంటే
ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి. ఎవరైనా సరే, ఏ ఇండివిజువల్లో అయినా సరే, అంటే మీ కర్మ మీదే, మీ భార్య కర్మ మీ భార్యదే, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మ జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా, వాడు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి, ఎంతో సంపాదిస్తూ ఉంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు. అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు. శ్రమదానం అవుతుంది, అన్నీ అయిపోతూనే ఉంటాయి. జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు. అది కూడా ఒక కర్మే. జీవితాంతము మనశ్శాంతి లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే. ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తర్వాత అరగకపోవడము, ఆ డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సంచిత ప్రారబ్ధ కర్మల వల్లే వస్తున్నాయి. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది. అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది. ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది. 33 సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో, మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీరాలన్నా తీరుతాయి, ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి. మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ పూజలు, యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేసేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి, కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే, నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే, శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాడు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో, ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్ర జపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.